అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా శ్రీమతి బాసవేణి సరోజన మల్లేశం యాదవ్ గారు ఎన్నిక కాబడ్డారు. అలాగే ఉప సర్పంచ్ గా గాలిపల్లి రవీందర్ గారు నియామకం కావడం జరిగింది. చేగుర్తి గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యులుగా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం రోజున వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం అభివృద్ధి సంక్షేమాల్లో పాలు పంచుకుంటూ పనులను ప్రారంభించడం జరిగింది. అయితే నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా మహిళా సంఘాల ద్వారా రేవంత్ అన్న కానుకగా చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అలాగే గ్రామంలో అభివృద్ధి పనుల్లో భాగంగా గ్రామంలోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కాల్వ వెంబడి ఉన్న వ్యవసాయ పొలాలకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలను చెట్లను తొలగించి రైతులు పొలాలకు వెళ్లడానికి మార్గాన్ని సుగమం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలో మొట్టమొదటిసారిగా ముళ్ల పొదలు చెట్లను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టి సమస్యను పరిష్కరించడంతో వార్డు సభ్యులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. నేడు మహిళా సంఘ సభ్యురాలు మరియు సంఘంలో లేని సభ్యుల మహిళలకు ఏదైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు మన కార్యక్రమానికి ఇచ్చేసిన నూతన పాలకవర్గం చేగుర్తి గ్రామ సర్పంచ్ గారు శ్రీమతి శ్రీ బాసవేణి సరోజన మల్లేశ్ యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఉప సర్పంచ్ గాలిపల్లి రవి గారికి, వార్డు సభ్యులు గుర్రం బాపు గారికి, చావనపల్లి లావణ్య గారికి, లెక్కల శేఖర్ గారికి, కామాత్రి పుష్పలత గారికి ఇటు చీరల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చినందుకు మరియు అదేవిధంగా గ్రామ కార్యదర్శి గారికి కూడా స్వాగతం సుస్వాగతం. మేడం, అయితే మనము గత గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఈ నెల 11వ తారీఖున జరిగింది. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నందున కొంత మహిళా సంఘ సభ్యులకు అప్పుడు ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరికీ కూడా మహిళలందరికీ కూడా రేషన్ కార్డుల పేరు నుండి 18 సంవత్సరాలు నిండిన అందరికీ కూడా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో భాగంగా నేడు చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. సర్పంచ్ గారి చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాల్సింది నాకు చెప్పు. ఇలా కనిపిస్తుంది, మొక్కలు కనిపిస్తుంది కదా. శ్రీవాణి శేఖర్ గిలారా చీర తీసి ఓకే అయిపోయింది ఫోటో. అమ్మా దా ఎందుకు అలా అక్కడ ఈరోజు చేగుర్తి గ్రామంలో ఇంద్రమ్మ చీరల పంపిణీ మహిళా సంఘం భవనం దగ్గర చేయడం జరుగుతున్నది. దీనికి మన ఊరు సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, కార్యదర్శి గారు, మన సిసి సార్లు, సిఏ అధ్యక్షులు వీళ్ళందరి సమక్షంలో చీరల పంపిణీ చేయడం జరిగింది. మీ పేరు చెప్పుండ్రి, మాకు చెప్పుండ్రి. నా పేరు బాసవేణి సరోజన మల్లేశం యాదవ్. మా చేగుర్తి గ్రామం సర్పంచ్. ఈరోజు చేగుర్తి గ్రామంలో ఈ మహిళా సంఘ భవనంలో మా చేగుర్తి గ్రామ సర్పంచ్ బాసవేణి సరోజన మల్లేశం యాదవ్లో ఇందిరమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమంలో భాగంగా సిసి కానీ, సిఏ కానీ, మహిళా అధ్యక్షులు కానీ, వార్డు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా తెలియజేసిందంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మొట్టమొదటిగా కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకే పెద్ద పీడ వేసిందని మేము గర్వం చెప్తున్నాం. ఎందుకంటే మహిళలకు ఈ మహాలక్ష్మి స్కీమ్ పెట్టి మన రాష్ట్రంలో ఏ ఏరియాకు పోయినా, ఎక్కడ ఏ వాళ్ళకి పోయినా ఫ్రీగా బస్సు పోవడానికి సౌకర్యం కల్పించి, అట్లాగే ఈ చీరలు కూడా పోయిన గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ చాలా నాణ్యతంగా చీరలు ఇచ్చి మహిళలకు వాళ్ళ మనోభావాన్ని దెబ్బతినకుండా చేసిన ప్రభుత్వం దానికి గౌరవంగా చెప్పుకుంటున్నాం. అందులో భాగంగానే ఇంకా కూడా మహిళలకు రాబోయే రోజులలో ఈ ప్రభుత్వం మంచి రుణాల గురించి కూడా చేపట్టడం జరుగుతుంది. అవన్నీ సద్వినియోగం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఈరోజు చేగుర్తి గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా
మేము విన్నవిస్తున్నాం. నమస్కారం. ఈరోజు చేకుర్తి గ్రామంలో మరి మహిళా సంఘంలో మరి చీరల పంపిణీ అనేది జరగడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మా చేకుర్తి గ్రామ సర్పంచ్ బాసవేని సరోజన మల్లయ్య గారు, అలాగే సిఏ మంజుల గారు, పైన సార్ సిసి సార్ గారికి, తర్వాత గ్రామ మహిళలందరికీ నా నమస్కారం. ఈరోజు మన రేవంత్ అన్న కానుక, ఈ రేవంత్ అన్న కానుక మనకు ఎలక్షన్లకు ముందే వచ్చింది. అయినా ప్రోటోకాల్ ప్రకారం మనకు ఎలక్షన్ ఉండడం వలన ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అందరికీ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే మరి పాత చీరలు కూడా పాత ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి చీరలు పంపిణీ చేయడం జరిగింది. కానీ ఆ చీరలు ఈ మహిళలు ఏం చేసారో అందరికీ తెలుసు. పొలాల గట్టుల పైన, తర్వాత వచ్చేసి నెట్టుల పైన ఉండేది. ఈ ప్రతి మహిళకు తెలుసు, సోషల్ మీడియాలో అందరికీ తెలుసు. ఈ చీర అనేది చాలా బాగుందన్న విషయం అందరికీ తెలుసు. ఇందుకు రేవంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కానీ మా మల్లేశం సార్ అన్నట్టుగా, మా సర్పంచ్ గారు అన్నట్టుగా మరి మహిళలకు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేయడం అనేది చాలా గొప్పతనం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ, మా వార్డు మెంబర్లకు, మహిళా సంఘాలందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. గ్రామ సర్పంచ్ బాసవేని సరోజన మల్లేశం యాదవ్ గారికి, మరియు ఉప సర్పంచ్ గాల్పల్లి రవీందర్ గారికి, వార్డు సభ్యులకి, మా సిసి సార్కి, నా తోటి మహిళలందరికీ ధన్యవాదాలు. యువ సంఘం పేరు శ్రీ హనుమాన్. అందులో నేను అధ్యక్షురాలుగా పనిచేస్తున్నా. మీ పేరమ్మా? నా పేరు రజిత. ఇంద్రమ్మ చీరను పట్టుకుని ఆసక్తిగా చూస్తున్న చిన్నారి ముండ్ల పొదలు, చెట్లను తొలగించే చోటును గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి పరిశీలించేందుకు విచ్చేస్తున్న చేగుర్తి గ్రామ నూతన సర్పంచ్ శ్రీమతి బాసవేని సరోజన మల్లేశం యాదవ్ గారు, వారితో పాటుగా ఉప సర్పంచ్ గాలిపల్లి రవి గారు, వార్డు సభ్యులు. చేగుర్తి గ్రామంలో ఈ రైతులతో అనేది ఒకటే ఉన్నది కాబట్టి అందుకోసం తుమ్మ చెట్లు తొలగించడం జరుగుతుంది. దీనికి రైతులకు ఇబ్బంది లేకుండా తుమ్మ చెట్లు ఎక్కడ ఉన్నా తొలగించడం అనేది చేగుర్తి సర్పంచ్ ఆధ్వర్యంలో చెట్లు తీసివేత జరుగుతుంది. మేము చేగుర్తి గ్రామ ప్రజలు మా సతీమణి బాసవేని సరోజనను సర్పంచ్గా గెలిపించేందుకు మొట్టమొదటిగా మా చేగుర్తి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుస్తూ, మొట్టమొదటిగా మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజే మా సతీమణి మేము మా గ్రామంలో ప్రతి ఒక్క వార్డులో ఈ ముళ్ళ పొదలు తొలగించాలనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ముళ్ళ పొదలు ఉండడం వలన ప్రజలకు కానీ రేపు దోమలకు ఉండే అవకాశం ఉంది కాబట్టి నీళ్ళ వలన, అట్లాగే కోత బెడద కూడా తగ్గుతుందనే ఆలోచనతోనే అందులో భాగంగానే వీటిని తొలగించడం జరుగుతుంది. ఇంతటితో కాకుండా ఇంకా భవిష్యత్తులో కూడా ఈ కోతల గురించి ఇంకా చర్యలు చేపట్టడం జరుగుతుంది. గ్రామంలో ప్రతి ఒక్క మహిళకు, రైతుకు కానీ ఏ దారికి పోయినా ఇబ్బంది లేకుండా చేసే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అట్లాగే మా గ్రామంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీయవలసిందిగా మేము దీని ద్వారా తెలియజేస్తున్నాం. సాబ్ బాసవేని సరోజన యాదవ్ మా వాడ సభ్యులకు మేము ఏ పని చెప్పినా మా వాడకి ఇది ఉన్నదంటే చేసేదందుకు రెడీ ముందుగా ఉన్నారు, చేస్తారు.
మా యాదవ్ గారు మల్లేష్ యాదవ్ గారు సుతా చేస్తారు. ధన్యవాదాలు. గ్రామం అందులో నేను 7th వార్డ్ మెంబర్గా గెలిచిన నా పేరు చామనపల్లి లావణ్య సంపత్ కుమార్. అలాగే నూతనంగా ఎన్నుకోబడిన మా భాషవేణి సరోజన మల్లేష్ యాదవ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు స్టార్టింగ్ గెలవడంతో చాలా మంచి పనికి పాల్పడిన వ్యక్తిగా మేము చాలా గొప్పగా అనుకుంటున్నాము. నా పేరు కామాద్రి పుష్పలత, మా ఆయన పేరు కామాద్రి వెంకట నరసయ్య, మా గ్రామ సర్పంచ్ పేరు బాసవేణి సరోజన మల్లేషు యాదవ్. నేను 4వ వార్డు నంబర్ను. మాకు ఎలాంటి పని ఉన్నా మా సరోజన మేడం మాకు చేస్తానని హామీ ఇచ్చింది. శేఖర్, నేను 3వ వార్డు మెంబర్ని. సో మా సర్పంచ్ గారైన బాసవేణి సరోజన మల్లేశ్వర యాదవ్ గారు ప్రమాణ స్వీకారం రోజు ఏది చెట్ల తొలగింపు అనేది చేపడతామని చెప్పారు. దాని ప్రకారమే ఇప్పుడు చెట్లను తొలగిస్తున్నారు. ఇది మేము అంటే సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇది చాలా గ్రేట్. మా చేగుర్తి గ్రామ సర్పంచ్ సరోజన మల్లేశం యాదవ్ గారు అలాగే మా వార్డ్ మెంబర్స్ అందరు కూడా వీడికి రావడం జరిగింది. ఈ మా చేగుర్తి గ్రామానికి ఒకటే తవ్వ ఉండేది. ఈ ఎస్ఆర్ఎస్పి తవ్వకు అన్ని ముండ్ల కంపలు అంటే ముండ్ల చెట్లు ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ తొలగించడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. మంచి జరిగినా చెడు జరిగినా ఇంకో దారి ఉండాలంటారు. ఈ దారి చేయడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అలాగే మా పాతిండ్లలో కూడా చాలా తుమ్మ చెట్లు ఉండేవి, ఇండ్ల మధ్యలో ఉండేవి. వాటిని కూడా తొలగించిండు. ఆడ వర్క్ నడుస్తుంది. ఆ కోతుల నివాసం ఆ చెట్ల కింద ఉండడం వల్ల కోతుల బెడద కూడా కొంత తగ్గుతుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మేము గెలవగానే అంటే సర్పంచ్ గారు గెలవగానే ఒక వాగ్దానం చేశాడు. ఈ ఎక్కడ తుమ్మ చెట్లు ఉన్నా కూడా పొలాల వైపు ఉన్న తొవ్వలకు ఎక్కడ తుమ్మ చెట్లు ఉన్నా కూడా తొలగిస్తా అని మాట ఇవ్వడం అనేది మేము చాలా సంతోషకరమైన విషయం. మేము ఆయనకు కృతజ్ఞత చెప్తున్నాను. ఎక్కడ లేనట్టుగా మీ గ్రామంలోనే ఎక్కువగా తుమ్మ చెట్లే కనబడుతున్నాయి. సర్కారు తుమ్మ అంటారు వాటిని. అలాగే మా సర్పంచ్ గారు గెలవడంతోనే మాకు మా గ్రామ సిబ్బందికి కూడా ఒక వాళ్ళకు అంటే 1 మంత్ వాళ్ళకు నిత్యావసర సరుకులు ఇస్తానని కూడా హామీ ఇచ్చినారు. ఇది చాలా 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 గ్రేట్గా మేము భావిస్తున్నాము. వారికి ఒక్కటే నెల 2 నెలలు సంవత్సరం కాదు 5 సంవత్సరాలు తను ఉన్నంత వరకు కూడా 6గురికి సెలెక్ట్ చేశారు. 6గురికి ఇస్తానని మాట ఇచ్చినారు. చాలా చాలా సంతోషకరమైన విషయం. ఇటు కార్యక్రమానికి వచ్చిన మన టీడీ న్యూస్ శరీవన్న గారికి, వెలుగు జాడలు అక్క గారికి కూడా నమస్కారాలు చెప్తాను. థ్యాంక్ యూ. మీది చేగుర్తేనా సార్? మీ పేరు? మీ గ్రామంలో ఇప్పుడు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గారు మేము ఎలాంటి పనులు చేపట్టారు మొట్టమొదటిసారిగా, మీకు ఎట్లా అనిపిస్తుంది? మా నూతనంగా ఏర్పడిన భాషవేణి సరోజన మల్లేశం యాదవ్ సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గాలిపల్లి రవి గారికి మరియు పాలకవర్గం వార్డు మెంబర్లకి నమస్కారం. మాకు నూతనంగా ఏర్పడి మా కెనాలుకు రావడానికి మాకు ఎంతో ఇబ్బందికరంగా ఉండేది. మాకు నూతనంగా ఇది చేసినందుకు మాకు ఎంతో చాలా సంతోషకరమైన వార్త. చాలా ఇది వరకు ఎవరు చేయలేదు. వీళ్ళు నూతనంగా ఏర్పడిన తర్వాత వీళ్ళు నూతనంగా చేస్తూ మాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్, తేజస్ జూనియర్ కాలేజ్, ఎస్విజేసి విద్యా సంస్థలు, శ్రీ చైతన్య కాలేజెస్, సెయింట్ జార్జ్ పారడైజ్ స్కూల్స్, మానేర్ స్కూల్స్, ఆస్పర్ స్కూల్స్, కరీంనగర్. టీడీ న్యూస్ కేఎన్ఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం. నమస్కారం. ధన్యవాదాలు.